నమస్తే, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. రామగుండం ఎరువుల కర్మాగార పరిధిలో 144 సెక్షన్ చెలో RFCL కు పిలుపునిచ్చిన అధికార ప్రతిపక్ష నాయకులు. ఆడపిల్లలు పుట్టారని భార్యను ఇంటి నుంచి గెంటేసిన భర్త, అత్తింటి ముందు ధర్నాకు దిగిన బాలింత. క్యాసినో వ్యవహారంలో చీకోటితో 3వ రోజు ముగిసిన ఈడీ విచారణ. సామాజిక మాధ్యమాలలో తనను టార్గెట్ చేస్తున్నారని ప్రవీణ్ ఆరోపణ. చీకోటి ప్రవీణ్ క్యాసినోతో మాకు ఎలాంటి సంబంధం లేదు. భవితశ్రీ చిట్ ఫండ్స్ MD తాటిపల్లి శ్రీనివాస్ స్పష్టీకరణ. ఇక డీటెయిల్స్ చూస్తే, పెద్దపల్లి జిల్లా RFCL జాబ్ స్కామ్ పై అధికార ప్రతిపక్షాల సవాళ్లతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఫ్యాక్టరీ ముందు బహిరంగ సవాళ్లకు సిద్ధమంటూ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సవాలు విసరడంతో ప్రతిపక్షాలు సైతం చర్చకు సై అన్నాయి. తీన్మార్ మల్లన్న సైతం బాధితుల పక్షాన బహిరంగ చర్చకు సిద్ధమవడంతో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. పరిస్థితి చేయి జారుతుందని గ్రహించిన పోలీసులు ఫ్యాక్టరీకి 3 కిలోమీటర్ల చుట్టూ 144 సెక్షన్ విధిస్తూ నిషేధాజ్ఞలు జారీ చేశారు. బహిరంగ సవాలుకు బయలుదేరిన రామగుండం ఎమ్మెల్యే చందర్ను క్యాంప్ ఆఫీస్ నుండి బయటకు రాకుండా పోలీసులు ప్రయత్నం చేశారు. ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణతో పాటు కాంగ్రెస్ నాయకుడు మక్కాన్ సింగ్ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. RFCL జాబ్ స్కామ్లో అధికార ప్రతిపక్షాల సవాళ్లు ప్రతి సవాళ్లతో రామగుండం నుండి రాజధాని వరకు చర్చనీయాంశంగా మారింది. పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి అధికార ప్రతిపక్ష నాయకులను గృహ నిర్బంధం చేయడంతో పరిస్థితి సద్దుమణిగింది. కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క నాయకుడిని కార్యకర్తల ఇళ్లలో పోలీసులు పెట్టి దిగ్బంధం చేయడం జరిగింది. నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న సూటిగా మీ ద్వారా ముఖ్యమంత్రిని లోకల్ వాళ్ళను మీరు రిక్రూట్ చేయండి. 20 కిలోమీటర్లు ఉన్న వాళ్ళని రిక్రూట్ చేయండి. చాలాసార్లు లెటర్స్ కూడా రాసినాం, కానీ అక్కడి నుంచి సరైన స్పందన రాలేదు. సో దీన్ని అదునుగా తీసుకొని చాలా డబ్బులు దొరుకుతున్నారు. ఈ దండుకున్న డబ్బులన్నీ కూడా ఇవ్వాల్సిన అవసరం, ఎందుకంటే వాళ్ళకి క్లారిటీ అయిపోయింది. ఇవన్నీ పనికిరాని పోస్టులు, ఎప్పుడైనా పీకేసే పోస్టులు, కాంట్రాక్టర్లు మన ఇష్టం వచ్చిన మార్చుకునే అవకాశం ఉన్న పోస్టులు. అందుకని ఇక మాకొద్దు, మా డబ్బులు మాకు ఇవ్వనప్పుడు చేయడమే తప్పు. ఫస్ట్ ఇటువంటి దరిద్ర పని, వీధుల దగ్గర డబ్బులు తీసుకుని దరిద్ర పని చేయడమే ఫస్ట్ తప్పు. సరే, ఇప్పుడు వాళ్ళు అడిగినప్పుడు తిరిగి ఇవ్వాలి కదా. దీన్ని రభస చేస్తున్నందుకు మొత్తం ఎమ్మెల్యే గారి దగ్గర ఉన్న మనుషులే, ఏం జరిగినా వాళ్ళ త్రూనే జరుగుతున్నది. ల్యాండ్ గ్రాబింగ్స్ అవుతున్నాయి, ఎన్నో జరుగుతున్నాయి అన్న ప్రాంతాల్లో. సో ఇవి వాళ్ళు నిజాయితీగా ఆ బీద వాళ్ళ డబ్బులను తిరిగిస్తే ఎవరికి అభ్యంతరం లేదు. లేకుంటే రాజకీయ పార్టీగా, ఒక డిసిప్లైన్డ్ భారతీయ జనతా పార్టీగా, ఇక్కడ నేను రిప్రజెంటేటివ్గా తప్పకుండా ఇష్యూ టేకప్ చేస్తాం. అన్ని రకాలుగా, అన్ని రంగాల్లో, అన్ని వైపుల నుంచి కూడా దీన్ని తప్పకుండా ఒత్తిడి తీసుకొస్తాం. ప్రజల దృష్టికి డే టు డే ఏం జరుగుతుందో కూడా తీసుకెళ్తాం. మరి ఇవన్నీ జరగవద్దు,
ఏమని ఉంటే మీరు ఆధారాలతో అంటే దొంగతనం చేసే వాళ్ళకి ఆధారాలు ఉంటాయా? పైసలు ఇచ్చేటోడికి ఇష్టం ఉండే, తీసుకోవడానికి ఇష్టం ఉండే. ఇప్పుడు ఇష్టం లేదంటే వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. దానికి ఆధారాలు ఏముంటాయి? ఆధారం ఇచ్చినోడు చెప్పడమే ఆధారం. ఇచ్చినోడు చెప్పే ముందు వాళ్ళతో ఒకరోజు ఇద్దరు స్నేహితులు వాళ్ళ ఆధారం. మీరు మాట్లాడిన కాల్ రికార్డ్స్ వాళ్ళ దగ్గర ఉన్నాయి, అవి ఆధారం. ఇంకేం ఆధారం కావాలి? అవన్నీ ఆల్రెడీ ప్రూఫ్ అయిపోయినాయి, నిర్ధారణ అయింది. మళ్ళీ ఎందుకు ఇదంతా ఒక ముసుగు కప్పుకోవడం? ఇవాళ అందరినీ రాండి అన్నారు, తీర్మానం వాళ్ళని ఆహ్వానించినారు, అరెస్ట్ చేయించినారు. అధికారం నీ చేతిలో ఉంది. తీర్మానం రమ్మన్నప్పుడు నువ్వు ఒక మంచి వాతావరణం కల్పించదు. తీర్మానం వాళ్ళని ఇక్కడికి వచ్చి నీతోటి మాట్లాడే అవకాశం ఛాలెంజ్ చేసినావు కదా. అందరినీ హౌస్ అరెస్ట్లో పెట్టినావు, మరి నిన్ను కూడా హౌస్ అరెస్ట్లో పెట్టుకున్నావు. నీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నీకు హౌస్ అరెస్ట్ ఏంటి? నీదే గవర్నమెంటా? నీ సైకిల్ మీదనే ఇక్కడ ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ నడబట్టే నువ్వు ఎవరిని అరెస్ట్ చేయమంటే వాడిని అరెస్ట్ చేయడం, ఎవరిని లోపలి చేయమంటే వాళ్ళని లోపలి చేయడం, ఎవరిని సతాయించమంటే వారిని సతాయించడం, ఇవన్నీ ఆల్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది కదా. మరి నీకు నువ్వు అరెస్ట్ చేయించుకోవడం ఏంటి? అర్థం లేని పని అది. ఇది కేవలం నీకు జవాబు చెప్పే అవకాశం లేదు, ఆడ మాట్లాడడానికి నీకు బేస్ లేదు. పూర్తిగా ఇజ్జత్ పోతుంది మాట్లాడితే. అందుకే నువ్వు ఇవన్నీ హౌస్ అరెస్ట్ల కార్యక్రమం పెట్టినావు. ఏదేమైనా ఇది ప్రజలకు క్లారిటీగా పోతున్నది. రమ్మన్నాడు, ధైర్యం లేక అందరినీ హౌస్ అరెస్ట్లో పెట్టాడు. రమ్మన్నాడు, మాట్లాడాలి. మాట్లాడలేకపోతున్నావు, నీ దగ్గర మాట్లాడడానికి వాయిస్ లేదు, నీకు చెప్పుకోవడానికి ఏం ఆధారాలు లేవు. ఇచ్చిన డబ్బులు ఇవ్వాల్సి వస్తున్న భయం ఉంది, ఇచ్చే వరకు ఈ రాజకీయ పార్టీలు వదిలిపెట్టామన్న భయం ఉంది. అందుకని ఇటువంటి కార్యక్రమం చేసినాం. ఆడపిల్లలు పుట్టారని ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి 3 పిల్లలను, భార్యను ఇంటి నుంచి గెంటేశాడు. దీంతో బాలింతైన భార్య అత్తింటి ముందు ధర్నాకు దిగింది. ఈ ఘటన హైదరాబాద్లోని సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సైదాబాద్ ఇంద్రప్రస్థాన్ కాలనీకి చెందిన గోరెంక శ్రీనివాస్ సాఫ్ట్వేర్ ఉద్యోగి. 2014లో సైదాబాద్కు చెందిన స్వప్నతో పెద్దల సమక్షంలో అతనికి వివాహం జరిగింది. పెళ్లి సమయంలో 12 లక్షలు కట్నము, 25 తులాల బంగారం ఇచ్చారు. ఈ దంపతులకు మొదటి కాన్పులో ఆడపిల్ల పుట్టింది. దీంతో ఆడపిల్ల పుట్టిందని శ్రీకాంత్ భార్యను, పాపను ఇంటి నుండి తరిమివేశాడు. పెద్దల సమక్షంలో రాజీ కుదరడంతో మళ్ళీ భార్యను ఇంటిలోకి రానిచ్చారు. రెండో కాన్పులో బాబు, పాప పుట్టారు. మళ్ళీ పాప పుట్టిందని మళ్ళీ మరోసారి భార్యను, పిల్లలను ఇంటి నుంచి తరిమివేశాడు. దీంతో బాలింత అత్తింటి ముందు ధర్నా చేయడంతో మహిళా సంఘాలు ఆమెకు మద్దతు పలికాయి. మహిళా సంఘాలు ధర్నా చేయడంతో ఇంటి పైనుంచి శ్రీకాంత్ వీడియో తీయడాన్ని గ్రహించిన వారు ఆగ్రహంతో ఇంట్లోకి చొరబడడానికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కావాలని అడుగుతుంది. నాకు నా పిల్లలకి షెల్టర్ ఇమ్మన్నా, షెల్టర్ అంటే బయట ఎన్నో ఇస్తా అంటున్నాడు. నాకు బయట వద్దు, ఇంట్లో నాకు ఇయ్యి, అలాది నువ్వు తండ్రిలాగా ఏం చేస్తావు అన్నీ చేయమని చెప్పిన. అంతే సార్, అంతకుమించి నేనేం అనలేదు. ఆయన గోల్డ్ తీసుకురాని కొట్టి పంపించిండు సార్. గోల్డ్ లేకపోతే ఇవన్నీ చేస్తున్నాడు. సార్. ఆడపిల్ల పుట్టిందని ఒంకతోటి ఇవన్నీ చేస్తున్నాడు. 2 ఆడపిల్లలు అయిపోయిందని ఇవన్నీ ఒంకలు చేస్తున్నాడు. మ్యారేజ్ అయిపోయి 2014లో మ్యారేజ్ అయింది. 2014 పెద్ద పాప పుట్టింది. పెద్ద పాప పుట్టినాక ఇట్లనే వచ్చినాం. పురుడు అన్ని చేసుకొని రా అంటే చేసుకొని వచ్చినాం సార్. చేసుకొని వచ్చినాక ఈమెను కూడా ఇట్లనే 3 నెలల పాపతోటి ఇట్లా బయట నిలబడ్డ గంట సేపు. మీ మమ్మీ డాడీ ఎందుకు వచ్చింది? అరే దింపనికి వచ్చిండ్రు అయ్యా, ఎందుకు వస్తారు? తల్లిదండ్రులు కట్నం కావాలి, నీకు బంగారం కావాలి, అన్ని కావాలి. అది దింపనికి వస్తే పాపం అయిపోయింది. అది నీకు దింపనికి వచ్చిండ్రు. దింపనికి రాగానే అక్కడ బయట దిగి అక్కడ అంత దూరం నిలబడ్డాడు మా డాడీ కూడా. అలా వెళ్ళిపోమని ఆయన బయట ఎక్కడో ఉంచుతాడంట సార్. బయట ఎక్కడో కాదు, నా పిల్లలు ఇక్కడ పుట్టిండ్రు, ఇక్కడనే పెరగాలి. ఆడపిల్ల పుట్టిందని ఇవన్నీ ఆయన చేస్తున్నారు. శ్రీకాంత్. మీరేం కోరుకుంటున్నారు? న్యాయం చేయండి సార్, నా పిల్లలకి నాకు న్యాయం చేయండి. అంతే, ఇంకేం వద్దు, న్యాయం చేయండి.
ఏ కారణంలో ఇట్లా ఆడపిల్ల పుట్టింది కదా సార్, అందుకని ఇవన్నీ చేస్తాం. ఇప్పుడు బాబు పుట్టారు, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా, అందుకని మళ్ళీ ఆడపిల్ల ఎందుకు పుట్టిందని కొడుతున్నారు. బాబు పుట్టాక కూడా మీకు ఇంకా సాటిస్ఫాక్షన్ ఇద్దరు కావాలి, ఇద్దరు ఉన్నారు కదా, ఇంకా ఇద్దరు ఆల్రెడీ ఒకటి ఉంది కదా పాప, మళ్ళీ ఇంకోటి ఎందుకు కావాలి? ఇవన్నీ చేసేది దాని గురించి. బయట ఎందుకుంటా సార్, నేను ఈ ఇంటికి పెళ్లి చేసి ఇచ్చినప్పుడు వాళ్ళతో ఏం సంబంధం అన్నారు, ఇద్దరు అక్కలని ఇంట్లో పెడుతున్నారు, నా ఇద్దరు పిల్లల్ని బయట వేస్తున్నారు. ఇదేం న్యాయం సార్? ఇద్దరు అక్కలు హస్బెండ్ వదిలేసి వచ్చిండ్రు, వాళ్ళని ఇంట్లో పెట్టుకున్నారు. నన్ను నా బిడ్డలు ఇద్దరు పిల్లలు ముగ్గురు పిల్లల్ని బయట వేస్తున్నారు. ఇది న్యాయమా సార్ చెప్పండి? ఇద్దరు ముగ్గురు పసిపిల్లల్ని ఓ తల్లిని ఏం లేకుండా కట్టుబట్టలతో బయట ఉన్నాం, మీకు బట్టలు కూడా లేవు వేసుకొని, ఇప్పుడు అన్నీ లోపట ఉంది. మనం ఇంట్లో ఇంట్లో నువ్వు ఇంట్లో సరే నువ్వు క్యాసినో వ్యవహారంలో చీకోటి ప్రవీణ్ను ఈడీ అధికారులు 3వ రోజు సుమారు 10 గంటల పాటు విచారించారు. ఈడీ అధికారులు అడిగిన వాటికి సమాధానం చెప్పానని, తాను క్యాసినో ఆడిస్తున్నానని మీడియా సమావేశంలో చీకోటి స్పష్టం చేశారు. గోవాలో క్యాసినో లీగల్గా నడుస్తుందని, దీనిని ఆడేందుకు వస్తున్న వాళ్లను తాను ఎందుకు అడ్డుకుంటానని ఆయన అన్నారు. చాలామంది తనపై చేతకాని ఆరోపణలు చేస్తున్నారని, కొందరు సామాజిక మాధ్యమాలలో తనను టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. తనకు బెదిరింపులు కూడా వస్తున్నాయని అన్నారు. తాను జంతు ప్రేమికుడినని, అన్ని అనుమతులతోనే ఫార్మ్ హౌస్లో జంతువులను పెంచుతున్నానని చెప్పారు. తన వద్ద ఎటువంటి హానికరమైన జంతువులు లేవని స్పష్టం చేశారు. అంటే మీకు వస్తున్నటువంటి ఆరోపణలు సంబంధించి మీరేమైనా చెప్పలేదు? ఎంక్వైరీ ఏం లేదు, నేనైతే నిన్న ఆరోపణలు అందిస్తాను. ఓకే, రేపటికి సంబంధించి కూడా విచారించారు. ఇప్పుడైతే ఏం లేదు. బ్యాంకు లావాదేవీలకు సంబంధించి అంటే మనీ లాండరింగ్ ఇక్కడ నుంచి మీరు తీసుకెళ్లారని 100 ఆరోపణలు చేస్తారండి, లాట్ ఆఫ్ ఆరోపణలు చేస్తారు, అందరు చేస్తారు కదా. వాళ్ళకి దర్యాప్తు సంస్థ కాబట్టి ఎంక్వైరీ చేయడానికి వచ్చింది. నా దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ నేను అన్ని సబ్మిట్ చేస్తాను. మీరు సైడ్ ఇస్తే ఫాలో చేయండి. ఇస్లామిక్ సంబంధించిన వాళ్ళు అందరూ ఉన్నారు, రాజకీయ వ్యక్తులకు సంబంధించి వాళ్ళకి ఇప్పుడు గోవాకి వస్తారు సరదా, అది వాళ్ళ ప్రైవేట్ లైఫ్ కదా, మనం వాళ్ళ ప్రైవేట్ లైఫ్ క్వశ్చన్ చేయలేం కదా. ఒకరు మైండ్ రిలాక్స్ వస్తారు, ఒకరు హాలిడేకి వస్తారు, ఎవరు ఇష్టం వస్తారు, మా క్యాసినోకి వస్తారు, రానివ్వండి. రాజకీయ నాయకులు అవునండి, నేను లోకల్ హైదరాబాద్ బాగుందండి, నేను బాగుంది హైదరాబాద్. సో ఐ హావ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, నాకు రాజకీయ నాయకులు ఫ్రెండ్స్ ఉన్నారు, మీడియా మిత్రులు ఉన్నారు కదా, కొందరు మీ దాంట్లో కూడా మిత్రులు ఉన్నారు. తప్ప నేను టెర్రరిస్ట్ కాదు కదా, ఐఎమ్ నాట్ ఏ టెర్రరిస్ట్ కదా. నిజంగానే ఇక్కడ నుంచి మనీ లాండరింగ్ సంబంధించి లావాదేవీలకు సంబంధించి జరిగాయి అంటారా? మీరు అవన్నీ నేను మీకు చెప్పలేనండి, అవన్నీ ఈడీ గారికి చెప్తాను. వాట్ ఎవర్ ఈస్ దేర్ ఐ నీడ్ టు ఇంకా అండర్ ప్రాసిక్యూషన్. గోవాలో ఉన్న క్యాసినో పార్ట్నర్షిప్ ఉంది చికోటి ప్రవీణ్ అని న్యూస్ కూడా వస్తుంది, దీని గురించి మీరే ఉంటారు? నాకు ఉన్న దాంట్లో కొన్ని టేబుల్స్ ఉన్నాయి, నాకు షేరింగ్ ఉంది, ఏదున్నా వాట్ ఎవర్ ఈస్ దేర్ అండి. ఎవరిని నేను బొట్టు పెట్టి పిలవలే, షోకు ఉన్నోడే వచ్చినాడు, చెత్తన కొడుకులు ఏదో మాట్లాడి మా క్యాసినోకి ఆడండి అని చెప్పలే. ప్రతి ఒక్కరికి ఇప్పుడు కూడా మీ మీడియా ద్వారానే చెప్తున్నా.
గ్యామ్లింగ్ కి దూరం ఉండండి. మీరు ఏది అడిగినా నేను చెప్పదలుచుకునే చెప్తాను. ఏమని ఉండండి, నేను చెప్పే అంత ఇన్ఫర్మేషన్ వాట్ ఎవర్ ఐ కెన్ గివ్ యూ బికాస్ ఐఎమ్ స్టిల్ అండర్ ఈడీస్ కంట్రోల్ అనుకోండి. నేను మా జంతువుల పైన ఆరోపణలు వచ్చినాయి, అన్ని ఇల్లీగల్, ఇది కూడా ఇల్లీగల్. ప్రతి ఒక్కటి నా దగ్గర డాక్యుమెంటేషన్ ఉంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకుని అవన్నీ కూడా ఫారెస్ట్ వాళ్ళకి సబ్మిట్ చేయడం జరిగింది. అవన్నీ క్లియరెన్స్ కూడా ఉంది. ఇలాంటి ఇల్లీగల్ గా జంతువులు ఏవేవి ఇల్లీగల్ గా అవి ఈడీ వేయడం ఫోకస్ చేస్తున్నట్టు అవన్నీ మనం ఫర్దర్ ఎంక్వైరీస్ ఇద్దాము. అవన్నీ కూడా మీకు ఫర్దర్ ఎంక్వైరీస్ వస్తాయి కదా, మళ్ళీ మంచి ఇంటర్వ్యూ పెడతానండి మీకు, అదేం ప్రాబ్లం లేదు. కానీ నేను ఒకటే చెప్తున్నా, చెత్త నా కొడుకులు, చెత్త యాదవులు ప్రతి ఒక్కడు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసుకొని వచ్చే డిబేట్కి వచ్చే యదవ నా కొడుకులకు కూడా ఒకటే చెప్తున్నా, ఫస్ట్ గెయిన్ సమ్ నాలెడ్జ్ అబౌట్ కసినోస్, వేర్ ఇట్ ఈస్ లీగల్, వేర్ ఇట్ ఈస్ ఇల్లీగల్. అవన్నీ నేను ఫస్ట్ మీరు గెయిన్ చేసుకొని డిబేట్లో పాల్గొంటాను. డిబేట్కి వచ్చిన వాళ్ళు మీరు కూడా టీవీ ఛానల్ చూసుకోవాలి. ఎవడు వాడితో డిబేట్లో ప్రతి వాళ్ళు కూర్చోబెడితే కాదు కదండి. వాడెవడో టీవీ కూడా అంటాడు, వాడు తెలియదు వీడు తెలియదు. ఎక్స్ఎమ్మెల్యే బోడే ప్రసాద్, వాడు బోడే ప్రసాద్ అని టీడీపీ ఎమ్మెల్యే అంటాడు, వాడు తెలియదు వీడు తెలియదు. ఫస్ట్ పొలిటికల్ లాంగ్వేజ్ మాట్లాడాలి. వాడు వీడు నేను కూడా అనొచ్చు, వాడు వరస్ట్ ఫెల్లో బోడే ప్రసాద్ వంద పేర్లు చెప్తారండి. ఇప్పుడు ఇలా సీఎం తోటి ఉందని చెప్పి ఒక ఫేక్ అకౌంట్ ఓపెన్ చేశారు, 100 పేర్లు చెప్తారు. చెప్పినని మాత్రాన అయిపోతుందా? ఇప్పుడు నువ్వు నాయంబడి ఫోటో ఉంటుంది, నువ్వు ఉన్నావా నాయంబడి? ఏం పేరు మీది? గిరిబాబు గారు ఫోటో ఉన్నది, నువ్వు నా మిత్రుడిని, రేపు ఇంటి కోసం టీ తాపిస్తా, గిరిబాబు కూడా ఉన్నాడని అంటారా? అన్నారు కదా. కలిసిన ఫోటో దిగినంత మాత్రం ఎవరు సంబంధం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ డెఫినెట్లీ ఐ గివ్ యూ. నాకు కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, థ్రెట్ కూడా ఉన్నది. ఎవరి నుంచి థ్రెట్? చెప్పలేము, రకరకాలు ఉన్నారు. ఇప్పుడు ఎవరు పడితే ఏది మాట్లాడుతున్నారు. గవర్నమెంట్ ప్రొటెక్షన్ కూడా నేను మీరు అడిగారా ప్రొటెక్షన్ అవసరం? రేపు మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారు? మళ్ళీ నాకు ఫర్దర్ వచ్చే వరకు నేను ఫర్దర్ నాకు మెసేజ్ వస్తే థ్యాంక్ యూ. చీకోటి ప్రవీణ్ క్యాసినాతో తమకు ఎలాంటి సంబంధం లేదని హనుమకొండ భవితశ్రీ చిట్ ఫండ్ మేనేజింగ్ డైరెక్టర్ తాటిపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు. సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రవీణ్ పేదలకు సహాయం చేసేందుకు వైశ్య వ్యాపారులుగా ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నామని తెలిపారు. ఇందులో భాగంగా ఈ ఏడాది జూలై 9న చీకోటిని కలిశామని, కానీ తమకు వ్యక్తిగతంగా అతనితో ఎలాంటి సంబంధం లేదని వివరించారు. మాజీ మేయర్ గుండా ప్రకాష్, గిట్టని వారు కొందరు చీకోటి ప్రవీణ్తో తమకు సంబంధాలు ఉన్నాయని దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. విలేకరుల సమావేశంలో చిట్ ఫండ్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కుమరవెల్లి నాగరాజు, జనరల్ మేనేజర్ రాజేంద్ర ప్రసాద్, సిఇఓ సత్యనారాయణ, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్. నా పేరు తాటిపల్లి శ్రీనివాస్, మేనేజింగ్ డైరెక్టర్ భవితశ్రీ గ్రూప్ ఆఫ్ కంపెనీస్. ముఖ్య విషయం ఏంటంటే, గత 2-3 రోజుల నుంచి వెళ్ళి చీకోటి ప్రవీణ్ అనే అంశం మీద వారికి సంబంధించిన ఈడీ దాడులకు సంబంధించిన అంశంలో భవితశ్రీ చిట్ ఫండ్స్కు తాటిపల్లి శ్రీనివాస్కు చైర్మన్ గుండా ప్రకాష్ రావు గారికి సంబంధం ఉందని సోషల్ మీడియాలో మరియు 1-2 ఛానల్స్లలో రావడం జరిగింది. దాని అంశంలో మీ ముందుకే వచ్చి మేము దాని వివరణ ఇచ్చేందుకు మీ ముందుకు రావడం జరిగింది. ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా చీకోటి ప్రవీణ్కు మాకు ఎలాంటి ఆర్థిక లావాదేవీలు కానీ ఎలాంటి వ్యవహారాలు కానీ మాకు లేవు. వాస్తవంగా ఏంటంటే, నేను హైదరాబాద్లో విబిజీ వాసవి బిజినెస్ గ్రూప్ అనే ఫౌండేషన్ అనే సంస్థకు దానికి నేను వైస్ చైర్మన్గా ఉండడం జరుగుతుంది. దానికి చైర్మన్ మడుపడగ రాము గారు అని లార్వెన్ ఫార్మాస్యూటికల్స్ చైర్మన్ వారి ఆధ్వర్యంలో, తర్వాత మడుపడగ రాజు గారు, విబిజీ రాజు గారు వారి ఆధ్వర్యంలో కూడా జరుగుతున్నటువంటి ఆ ఒక ఆర్గనైజేషన్కు, ఈ ఆర్గనైజేషన్ నుంచి వెళ్ళి లాస్ట్ మంత్ జూలై
9th రోజు మేము ఒక పేద ఆర్యవైశ్యులకు ఆదుకునే కార్యక్రమం విబిజీ సంస్థ ద్వారా మేము కొన్ని వాళ్ళకు ఉచిత కుట్టు మిషన్లు కావచ్చు, హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కు సైకిల్స్ కావచ్చు, ఇంకా గరీబ్ వైశ్యులకు శారీస్ కావచ్చు కొన్ని మేము పంచడం జరిగింది. ఆ భాగంలోనే విబిజీ సంస్థ చీకోటి ప్రవీణ్ గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. వారు కూడా కొన్ని కుట్టు మిషన్స్ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అంతే తప్ప అక్కడి పరిచయమే తప్ప మాకు కానీ మా సంస్థకు కానీ ఎలాంటి పరిచయం చీకోటి ప్రవీణ్ గారితో మాకు లేదు. ఎలాంటి ఆర్థిక లావాదేవీలు లేవు. అటువంటి ఏమున్నా ఏ శిక్షకైనా మేము సిద్ధంగా ఉంటాం. దయచేసి, ఎందుకంటే మాది ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్, ఇది మాకు 40-45 బ్రాంచులు ఉన్నాయి. కొన్ని వేల మంది సబ్స్క్రైబర్స్ మమ్మల్ని నమ్ముకొని ఉన్నారు. కొన్ని వేల మంది ఎంప్లాయీస్, దాదాపు 1000 నుంచి పరోక్షంగా ప్రత్యక్షంగా 2000 కుటుంబాలు మా కంపెనీ మీద ఆధారపడి ఉన్నారు. ఇటువంటి ఇష్యూస్ వచ్చినప్పుడు, ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు మా ఇన్స్టిట్యూషన్స్ రోడ్డు మీద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎన్నో జీవితాలతో ముడిపడి ఉన్నటువంటి అంశము. కాబట్టి దాని క్రమంతోనే మీ ముందుకు వచ్చి మేము మీకు ప్రెస్ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. జగిత్యాల జిల్లా రాజారాం గ్రామం వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు లారీ ఢీకొనడంతో ఒక మహిళ మృతి చెందింది. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను పోలీసులు జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అది స్టీరింగ్ లేపదా, అది మొత్తం పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజ్ భవన్ రోడ్డులో త్రుట్టిలో ప్రమాదం తప్పింది. మక్తా రోడ్డులో బ్రేక్ ఫెయిల్ కావడంతో కారు అదుపు తప్పి రోడ్డు రైలింగ్ గోడను ఢీకొట్టింది. కారు ప్రమాదకరంగా గోడకు వేలాడుతూ ఉంది. కారు డ్రైవర్ జాగ్రత్త చాకచక్యం వల్ల పెద్ద ప్రమాదం తప్పింది. క్రేన్ సహాయంతో ట్రాఫిక్ పోలీసులు కారును బయటకు తీశారు. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలము తంగెలపల్లి చించోడు కుక్కల వాగులో వరద ప్రవాహం కొనసాగుతుంది. ఈ వాగుపై ప్రభుత్వం ఇప్పటివరకు బ్రిడ్జి నిర్మించకపోవడం వల్ల అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండలము వడ్డెర కాలనీ సర్పంచ్ ముత్తెమ భర్త మల్లేష్ ఆత్మహత్య చేసుకున్నాడు. పంచాయతీ అభివృద్ధి కోసం అప్పులు తెచ్చి బిల్లులు రాక అప్పులు కట్టలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గడిచిన 13 రోజులుగా నీటి సమస్యను ఎదుర్కొంటున్నామని ఆరోపిస్తూ వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని 10వ వార్డుకు చెందిన కాలనీ వాసులు మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. నీటి సమస్య తీర్చాలని అధికారులకు ఎన్నిసార్లు వేడుకున్నా కనికరిస్తలేరని వారు వాపోయిస్తున్నారు. విద్యుత్ సమస్య, రోడ్డు సమస్య, నీటి సమస్య వేధిస్తూ ఉండగా కనీసం చెత్తబండి కూడా రావడం లేదని వారు అన్నారు. తమ సమస్యలు తీర్చాలని బిందెలతో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనకు దిగారని కౌన్సిలర్ శ్రీనివాస్ తెలిపారు. నీటి సమస్య తీరాకే ఇక్కడి నుంచి వెళ్తామని మున్సిపల్ చైర్మన్ అశోక్తో వాగ్వాదానికి దిగారు. తుంకులగడ్డలో నీటి సమస్యను పట్టించుకోవాలి, తుంకులగడ్డను పట్టించుకోవాలి, తుంకులగడ్డను
వద్దురో నాయన కేసీఆర్ పాలన వద్దురో నాయన కేసీఆర్ పాలన వద్దురో నాయన కేసీఆర్ పాలన. మా తుంకులగడ్డలో ఇవాళకి 13 రోజులు అవుతుందన్న. ఎవరైనా కానీ లీడర్ అయినా కానీ రాజకీయం అయినా కానీ ఎవ్వరు పట్టించుకుంటం లేరు. రాజకీయం వెనుక పెట్టండి సార్లు, ఫస్ట్ మాకు నీళ్ళు ఇవ్వండి. ఆ నీళ్ళు తాగైనా మీకు దివెనలు ఇస్తాము, ఏదో డౌట్లో మీకు ఎలక్షన్లో ఓట్లన్నా వేస్తాము. మా గురించి మాకు కృషి చేస్తే కదా మీకు అందరికీ మేము కృషి చేసేది. అసలు నీళ్ళన్నా తాపండి, ఒక గిలాసనన్నా నీళ్ళు తాపండి. లేకపోతే వెనకటి మస్తు గుంతలు ఉండే, బోరింగ్లు ఉండే, అవి ఎత్తుకొని వస్తుంటివి, అవి కూడా లేవు. కనీసం ఒక్కొక్క బోర్ కాడ ఒక్కొక్క ట్యాంకి పెట్టి 4 తూటీలు పెడితే ఎవరైనా ఎత్తుకపోతారు కదా, నీళ్ళు అవన్నీ వాడతారు కదా. ఈ కలెక్షన్లు చేస్తలేరు, ఎవరు చేస్తలేరు. ఫస్ట్ స్టార్ట్కి అన్నయ్య చెప్పాడు, ఒక అక్క అన్న తమ్ముడు కడవ తీసుకొని బయటికి పోవద్దంటే చెప్పారు కదా. ఇప్పటి వరకు ఆ కలెక్షన్ కూడా లేదు. మిషన్ భాగీరథ ఇప్పటి వరకు ఆ నీళ్ళు కూడా లేవు. ఆ నీళ్ళ గురించే మేము చాలా బాధలు ఉన్నామన్న. అది రోడ్లు ఎప్పుడన్నా చేయండి పర్వాలేదు, కరెంటు ఎప్పుడన్నా వేయండి పర్వాలేదు, అవి నల్ల ఒకటే మాకు ఇవ్వాలి. ఫస్ట్ నల్ల గురించే మాకు చాలా ఇబ్బంది ఉంది. రోడ్లు గుంతలైనా కానీ నడుస్తాము, అడవిలైనా కానీ తిరుగుతాము. నీళ్ళు ఉంటేనే కదా బతికేది. ఎందుకంటే మీరు చంపుతారంటే మాకు చంపండి పర్వాలేదు, మీ పేరు మీదనే మేము దాస్తాము. ఇక అందరు కలిసి రోడ్ల మీద తుక్కుడు అయిపోతాము, రోడ్ల మీద గుంతలు పడతాయి, లారీల కింద పడతాము. ఇక నీళ్ళ గురించి ఇలాంటి బాధలు ఉన్నాయి అన్నలు. మీకు ఒక దండం పెడతాను, మాకు నీళ్ళు అయితే ఇవ్వండి. రోజు నుంచి వాటర్ వస్తలేవు. మన మున్సిపల్ వాళ్ళు వస్తున్నారు, చూసుకొని పోతుండ్రు. దాని సమస్య మాత్రం ఎవరు పరిష్కరిస్తలేరు. మాకు ఎంబడే ఈ మున్సిపల్ నుంచి మాకు వచ్చి మాకు వాటర్ లైన్ మెయిన్ కానీ ఎవరు కానీ దాన్ని వెంటనే పరిష్కరించాలని కోరుతున్నాం. డ్రంక్ అండ్ డ్రైవ్లో మందుబాబును మియాపూర్ ట్రాఫిక్ పోలీసులు చితకబాదారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ నరసింహారావు అనే వ్యక్తి బ్రీత్ అనలైజర్ పరీక్షలో మద్యం తాగినట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన పోలీసుల నుంచి తప్పించుకునేందుకు పరిగెత్తాడు. పోలీసులు అతనిని పట్టుకొని కేసు నమోదు చేశారు. ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రామగుండం ఎరువుల కర్మాగార పరిధిలో 144 సెక్షన్ చెలో ఆర్ఎఫ్సిఎల్ కు పిలుపునిచ్చిన అధికార ప్రతిపక్ష నాయకులు. ఆడపిల్లలు పుట్టారని భార్యను ఇంటి నుంచి గెంటేసిన భర్త, అత్తింటి ముందు ధర్నాకు దిగిన బాలింత. క్యాసినో వ్యవహారంలో చీకోటితో 3వ రోజు ముగిసిన ఈడీ విచారణ. సామాజిక మాధ్యమాలలో తనను టార్గెట్ చేస్తున్నారని ప్రవీణ్ ఆరోపణ. చీకోటి ప్రవీణ్ క్యాసినాతో మాకు ఎలాంటి సంబంధం లేదు. భవితశ్రీ చిట్ ఫండ్స్ ఎండి తాటిపల్లి శ్రీనివాస్ స్పష్టీకరణ. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.